అల్పపీడన ప్రభావంతో ఒంగోలులో కుండపోత వాన పడింది. ఒంగోలు పట్టణమంతా కూడా తడిసి ముద్దైంది. 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. భారీ వర్షం పడింది ఒంగోలులో. బలరాం కాలనీ, కేశరాజుకుంటలో వరద ఇళ్లలోకి చేరిన పరిస్థితి. దీంతో ఒంగోలు మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువుల్లా మారిపోయాయి. వరదల్లో వాహనాలు నిలవడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మార్కెట్ సెంటర్ అలాగే బస్టాండ్ పరిసరాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూసిన దృశ్యాలు ఒంగోలు టౌన్లో భారీ వరదతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్ సంభవించాయి. ఒంగోలు పట్టణం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. మార్కెట్ సెంటర్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి రోడ్లపైకి వరద నీరు ఎలా చేరిందో చూడొచ్చు. అలాగే వరదలో వాహనాలు ఎలా చిక్కుకున్నాయి, ట్రాఫిక్లో ఎలా చిక్కుకున్నాయి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. అలాగే బలరాం కాలనీ, కేశరాజుకుంటలో కూడా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒంగోలు పట్టణంలో 2 గంటల పాటు భారీ వర్షం దంచుకొట్టింది. దీంతో ఒంగోలు టౌన్ అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైంది. అల్పపీడన ప్రభావంతో ఒంగోలులో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా ఒంగోలు అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఒంగోలు పట్టణం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కొద్దిపాటి వాన వస్తే చాలు పూర్తిగా ఈ పట్టణాలు, నగరాలు వణికిపోతున్న పరిస్థితి. దీనికి అంతటికి కూడా ఆక్రమణలే కారణమని తెలుస్తుంది. అలాగే నాలాల క్రమబద్ధీకరణ లేకపోవడం, నాలాలను పూర్తిగా క్లీన్ చేయకపోవడంతో ఎక్కడికక్కడ పూర్తిగా నీరు పేరుకుపోయి ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే కాలువలు, నాలాలు కూడా పూర్తిగా నిండిపోయి పూర్తిగా అవన్నీ కూడా జామ్ అవడంతో ఆ నీరంతా కూడా కాలనీలోకి వచ్చేస్తుంది. మీరు చూసిన దృశ్యాలు బలరాం కాలనీ, కేశరాజుకుంట దృశ్యాలు అవి. ఒంగోలు టౌన్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో కూడా ఒంగోలులో వాహనదారులు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతోంది. అంతేకాదు ఏపీ వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, ఒంగోలులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు ఒంగోలు పట్టణానికి సంబంధించిన దృశ్యాలు. ఒంగోలు పట్టణం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దంది. 2 గంటల పాటు భారీ వర్షం దంచికొట్టింది. బలరాం కాలనీ, కేశరాజుకుంటలో ఇళ్లలోకి వరద నీరు చేరిన పరిస్థితి. అలాగే ఒంగోలు మెయిన్ రోడ్డు అంతా కూడా చెరువులా మారింది. వరదలో వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. చూడండి, వాహనదారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు. మార్కెట్ సెంటర్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లపైకి వరద వచ్చిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఒంగోలులో ఒక్కసారిగా 2 గంటల పాటు భారీ వర్షం దంచుకొట్టినట్టుగా కనబడుతోంది. ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఒంగోలు టౌన్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారినటువంటి విజువల్లో చూడొచ్చు. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నాన్ స్టాప్ గా 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసింది. దీని ప్రభావంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించే విధంగా పూర్తిగా నీటితో నిండిపోయాయి. అయితే అదే సమయంలో అటుగా వచ్చేటువంటి వాహనదారులు కూడా వాహనాల్లోకి నీళ్లు పోయి వాహనాలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా శివారు కాలనీలైన బలరాం కాలనీ, అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీ వంటి కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు పోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే వర్షం ఒకసారిగా జరిపివ్వడంతో మున్సిపల్ అధికారులు ప్రవేశించి ఆ నీటిని మొత్తాన్ని కూడా బయటికి పంపించినటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది మొత్తం మీద ఒంగోలులో పరిస్థితి
పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కాకినాడ అలాగే ఒంగోలు మీరు చూస్తున్న దృశ్యాలు, ఒంగోలు సంబంధించిన దృశ్యాలు. ఒక్కసారిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో అది చెరువా రోడ్డా ఒక్కసారి మీరే చూడండి. ఆ దృశ్యాలు పూర్తిగా చెరువును తలపిస్తున్నాయి. అలాగే ఒక వాగు నదీ ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. ఎంత ఉధృతంగా రోడ్లపై నీరు ప్రవహిస్తుంది చూడండి. వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడండి. పూర్తిగా ఆ నీళ్ళలో చిక్కుకొని వాహనాలు స్టార్టింగ్ ట్రబుల్తో వెళ్ళలేకపోతున్నారు. వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాగే 2 గంటల పాటు కురిసిన నాన్ స్టాప్ వానతో పూర్తిగా నగరం అంతా తడిసిముద్దని చూడండి. ఒక వాహనదారుడు ఎలా వాహనాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు నీళ్ళలో. అప్పటికే మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చేసాయి. పూర్తిగా నగరంలోని బస్టాండ్ సెంటర్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో అలాగే బలరాం కాలనీ, కేశరాజుకుంట ఇలాంటి ప్రాంతాలు, ఇంకా లోతట్టి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. మార్కెట్ సెంటర్ కూడా పూర్తిగా నీళ్ళతో నిండిపోయిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇదే ఒంగోలు సిటీ. వాస్తవానికి ఒంగోలులో ఇప్పటికే వర్షాలు లేక ప్రాంతంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ సడన్గా అక్కడ సాగర్ కాలువ ఆధునీకరణ పనులు కూడా పూర్తి చేయలేదు. చెరువు నింతే కానీ గొంతు తడవదంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. కానీ సడన్గా పడ్డ వర్షాలు, ఈ రామతీర్థం నుంచి నీళ్లు విడుదల కావాల్సింది. సాగర్ కాలువకు సంబంధించి ఆధునీకరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. కానీ సడన్గా భారీగా 2 గంటల పాటు భారీ వర్షాలైతే కురుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒంగోలు టౌన్తో పాటు ఆ గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడ్డట్టుగా మనకు కనబడుతోంది. ఒంగోలు టౌన్ అయితే పూర్తిగా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు కాకినాడలో కూడా భారీ వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది. కాకినాడలోని చాలా ప్రాంతాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడలోని డీమార్ట్, ప్రధాన రహదారి, భాస్కర్ నగర్, శ్రీనగర్, వివేకానంద నగర్ పార్క్ పరిసర ప్రాంతాలు, నూకాలమ్మ గుడి, 2 టౌన్ స్టేషన్, బాల త్రిపుర సుందరి కూడలి, సినిమా రోడ్డు ప్రాంతాల్లో ఆక్రమణల వల్ల అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ నీళ్లు జమవుతున్నాయి. అలాగే కొత్త కాకినాడ 4 రోడ్ల కూల్ని, లక్ష్మీనారాయణ నగర్, నారాయణ కళాశాల పరిసరాల్లో కాలువలపై బడ్డీలు ఉన్నాయి. శాంతినగర్, మదర్ తెరిసా కూడల్లో కూడా ఇదే పరిస్థితి. సో ఇక్కడన్నీ కూడా పూర్తిగా ఆక్రమణలకు గురై అక్కడ వాన వస్తే చాలు పూర్తిగా అదొక చెరువులను తలపిస్తున్న పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా లేని పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఏపీ వ్యాప్తంగా మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని చెప్తున్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాడిన వర్షాలు పడతాయని చెప్తున్నారు. మిగతా జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలుండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద రాజమహేంద్రవరం అలాగే కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. రాజనగరంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే భారీ వర్షాలు పడ్డ ప్రాంతాలు. సో మళ్ళీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏపీ వ్యాప్తంగానైతే మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది.